ఎంఎస్ ధోని 2025 ఐపీఎల్లో ఆడకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ అయిన కావ్య మరన్ అడ్డుపడుతోంది. అవును, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నిన్న మీటింగ్ అయిపోయినప్పటి నుంచి దీని గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు. అయితే ఈ న్యూస్ బయటకు కొంచెం లేటుగా వచ్చింది. ఇది కూడా మీటింగ్ లో జరిగిన మ్యాటరే. అసలు ఏం జరిగింది అంటే, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ ఎంఎస్ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ గా ఈ సంవత్సరం మేము రిటైన్ చేసుకోవాలనుకుంటున్నాము, కాబట్టి ఈ రిక్వెస్ట్ ను మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పి బీసీసీఐను కోరింది. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ధోని ఏంటి, అన్క్యాప్డ్ ప్లేయర్ ఏంటి, ధోని చాలా సంవత్సరాలుగా ఇండియా టీం కి ఆడాడు కదా అని చెప్పి. ఇక్కడే ఉంది ఒక లాజిక్. 2008 నుంచి 2021 వరకు ఏ క్రికెట్ ప్లేయర్ అయినా సరే ఇంటర్నేషనల్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి 5 సంవత్సరాలు దూరంగా ఉంటే అతన్ని అప్పుడు అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్ లో చేర్చేవాళ్ళు ఒకప్పుడు. ఆ తర్వాత ఆ రూల్ ని తీసేశారు. అయితే ఇప్పుడు ఎంఎస్ ధోని కూడా ఇంటర్నేషనల్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి 5 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మేము ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకుంటాము, ఆ రూల్ ని మళ్ళీ తీసుకొని రండి అని చెప్పి బీసీసీఐను సిఎస్కే కోరింది. దీనికి బీసీసీఐ ఒప్పుకుందా లేదన్నది పక్కన పెట్టేస్తే ఇక్కడే కావ్య మరన్ అడ్డుపడుతోంది. తనేమంటోంది అంటే, ఎంఎస్ ధోనిని ఆ రూల్ ప్రకారం టీంలోకి తీసుకొని రావడం అనేది తనను అవమానించినట్టు అవుతుంది. అంటే ఒక లెజెండ్ని మళ్ళీ అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్లో చేర్చి టీంలోకి తీసుకొని వస్తే తననే అవమానించినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటివి చేయవద్దు. ఇలాంటివి ధోని విషయంలోనే కాదు, ఫ్యూచర్లో ఏ క్రికెటర్ విషయంలో కూడా చేయకూడదు. అది వాళ్ళను తక్కువ చేసినట్టు అవుతుందని చెప్పి కావ్య మరన్ చెప్పుకొచ్చిందట మీటింగ్ లో. మరి బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎంఎస్ ధోనికి 2025 ఐపీఎల్లో అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్ లో ఉండే ఛాన్స్ ఇస్తుందా, ఇవ్వదా? అయితే ఎందుకు చెన్నై సూపర్ కింగ్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్ లో ధోనిని చేర్చాలనుకుంటోంది అంటే, క్యాప్డ్ ప్లేయర్స్ రూపంలో ధోనిని రిటైన్ చేసుకుంటే ఒక ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఉన్న ప్లేయర్ ని ఆప్షన్ లోకి వదిలిపెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్ అనుకోండి, అన్క్యాప్డ్ లో అందరూ కూడా యంగ్ ప్లేయర్స్ ఉంటారు. సో అందరూ బాగా ఆడేవాళ్ళు కూడా ఉండరు కొన్నిసార్లు. సో ఆ స్థానంలో ధోనిని పెట్టుకుంటే సెట్ చేయొచ్చు టీం అని వాళ్ళు భావిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.